అందరికీ నమస్తే. వెల్కమ్ టు VDS 777 తెలుగు న్యూస్. రైల్వే కోడూరు మండల పరిషత్ డెవలప్మెంట్ అధికారుల సమక్షంలో కార్పొరేషన్ రుణ దరఖాస్తుదారులతో ఇంటర్వ్యూలను నిర్వహించిన ఆయా బ్యాంక్ అధికారులు, భారీ సంఖ్యలో హాజరైన దరఖాస్తుదారులు. వివరాలను పరిశీలిస్తే నిన్న అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక పట్టణ కేంద్రంలోని మండల పరిషత్ డెవలప్మెంట్ కార్యాలయం నందు BC, EWS, కాపు కార్పొరేషన్ సబ్సిడీ రుణాల కొరకు దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించేందుకు ఇంటర్వ్యూలను నిర్వహించారు ఆయా బ్యాంక్ అధికారులు. ఈ కార్పొరేషన్ రుణాల కొరకు దాదాపు 530 మంది వరకు దరఖాస్తు చేసుకోగా వారిలో 509 మంది అర్హులుగా గుర్తించినట్లు తెలుస్తోంది. కాగా ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే రైల్వే కోడూరు మండలానికి 87 మందికి మాత్రమే రుణాలు మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. వీరికి 3 కోట్ల రూపాయల వరకు కార్పొరేషన్ రుణాలు మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలిసింది. అయితే ఈ కార్పొరేషన్ రుణాలు పొందే 87 మందిని కూడా నికార్సైన అర్హులని సెలెక్ట్ చేసి వారికి మాత్రమే రుణాలను మంజూరు చేస్తారో, లేక కొంతమంది బడా నాయకులకు, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి రుణాలు పొందే వారిలో అర్హత లేని వారిని కూడా ఎంచుకుంటారో వేచి చూడాల్సి ఉందని కొంతమంది మేధావులు భావిస్తుంటే, ఈ రుణాలు దాదాపు అధిక శాతం అర్హత లేకున్నా బలం, బలగం, ధనంతో పాటు పలుకుబడి ఉన్న వారికే దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయనే వార్తలు వినపడకపోలేదని కూడా చెప్పుకోవచ్చు. రుణాల మంజూరానంతరం ఆ రుణ గ్రహీతలందరూ ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడిన వారేనా, లేక వీరిలో ఎంతమంది అనర్హులు రుణాలు పొంది ఉన్నారో బయటపడే అవకాశాలు లేకపోలేదు. ముందు ప్రచారమయ్యే వార్తలో రుణాలు పొందిన వారందరూ అర్హులేనా, వీరిలో అనర్హులు కూడా ఉన్నారో, ఉంటే ఎంతమంది ఉంటారో వీరందరినీ కూడా బయట పెట్టేందుకు సమాయత్తమవుతోంది మన VDS 777 తెలుగు న్యూస్ బృందం. ముందు ప్రచారమయ్యే వార్త ద్వారా ఏ విషయాలు బయటపడతాయో వేచి చూద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈరోజు రైల్వే కోడూరు మండలంలో కార్పొరేషన్ రుణాలకు సంబంధించి ఇంటర్వ్యూలు జరపడం జరిగింది. ఇక్కడ కోడూరు మండలంలో 529 మంది అప్లికేషన్స్ రుణాల కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. దాంట్లో ఈరోజు అన్ని బ్యాంక్ మేనేజర్స్తో కలిసి ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగింది. వివిధ కార్పొరేషన్లకు సంబంధించి కాపు కార్పొరేషన్కి సంబంధించి 15 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. అలాగే ఓసీకి సంబంధించి 10 మందిని, అలాగే BC కార్పొరేషన్ సంబంధించి 62 మందిని లబ్ధిదారులు ఎంపిక చేయడం జరిగింది. వీరందరికీ త్వరలో డాక్యుమెంటేషన్ చేయించి అందరికి కూడా రుణాలు త్వరలో ఇవ్వబడుతుంది. BC కార్పొరేషన్కి సంబంధించి వెనుకబడిన తరగతి వాళ్ళందరూ కూడా ఆర్థికంగా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీంట్లో చాలా వరకు కిరాణా షాపులు, తర్వాత వివిధ రకాల ఉత్పత్తి సంబంధించిన చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి, ఈ విధంగా మొత్తం అన్ని రకాల అంటే 50% సబ్సిడీ సంబంధించి కూడిన రుణాలు అందించడం జరిగింది. దీనికి సంబంధించి బ్యాంకు వాళ్ళు కూడా ముందుకు వచ్చి సహకరించడం జరిగింది. వీళ్ళందరూ కూడా త్వరలో రుణాలు ఇచ్చి గ్రౌండింగ్ చేయబడుతుంది. దీంట్లో రాజకీయ ఒత్తిళ్లతోనూ రికమెండేషన్లతోనూ రుణాలు పొందే అవకాశాలు ఉన్నాయి, కొంతమంది జరగలేదనే వదంతులు వచ్చారు సార్. అది ఎంతవరకు సమంజసం? అట్లాంటిది ఏమీ లేదు. పక్కాగా ఆల్ బ్యాంకర్స్ కూర్చోబెట్టి ఇంటర్వ్యూస్ చేయడం జరిగింది. వాళ్ళకి అర్హత మేరకే వాళ్ళందరినీ ఎంపిక చేయడం జరుగుతుంది. ఎటువంటి అవకతవకలు జరగకుండా ఇంటర్వ్యూలు జరిగాయంటారా? ఎస్, ఎటువంటి అవకతవకలు లేకుండా ఇంటర్వ్యూలు చేయడం జరిగింది. ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా అందరినీ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఈ ఇంటర్వ్యూలో ఈ కార్పొరేట్ ఈ రుణాలకు సంబంధించి కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఇన్వాల్వ్ అయినట్టు, వారు కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నట్లు కూడా గుర్తించేస్తారు. సహజంగా ఈ రుణాల విషయంలో రాజకీయ నాయకులు సిఫార్సు చేస్తారు, కానీ మేము అన్నీ పట్టించుకోకుండా అర్హత మేరకు వాళ్ళందరినీ కూడా ఎంపిక చేయడం జరుగుతుంది.